ఫ్రెండ్స్ రియల్మీ కొత్త సిరీస్ రియల్మీ 10 సిరీస్లో ఒక ఫోన్ అయితే లాంచ్ అయింది. సో ఈ ఫోన్ పేరు రియల్మీ 10. సో మన ఇండియాలో లాంచ్ కాలేదు, గ్లోబల్గానే అయితే లాంచ్ చేశారు. సో దీని ప్రైస్ చూసుకుంటే $230 అయితే పెట్టారు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 18,000 వరకు అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ మొబైల్ స్పెక్స్ అయితే చెప్తాను, అండ్ ఈ రియల్మీ 10 రియల్మీ 9కి అప్గ్రేడెడ్ మొబైలా లేకుంటే డౌన్గ్రేడ్ చేశారని అయితే క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మొబైల్ డిజైన్ ఏ విధంగా ఉంటుందో మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో డిజైన్ అయితే కొంచెం మంచి డిజైన్తో అయితే వస్తుంది. రియల్మీ 9 డిజైన్ అయితే నాకు అంత బాగా నచ్చలేదు, బట్ ఈ రియల్మీ 10 డిజైన్ అయితే కొంచెం బెటర్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ, ఫ్రంట్ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తుంటారు. ఫ్రంట్ సైడ్ కోర్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ని అయితే యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే సేమ్ రియల్మీ 9 డిస్ప్లే సైజ్ ఎంత ఉందో ఈ రియల్మీ 10 డిస్ప్లే సైజ్ కూడా అంతే ఉంటుంది. 6.4 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో వస్తున్న AMOLED డిస్ప్లే. 90Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఇచ్చారు. సో 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ కాబట్టి గేమింగ్ ఆడుతున్నప్పుడు అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. BGMI గేమ్ అయితే ఈ ఫోన్లో 40 FPS వరకే ఆడుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. 60 FPS 90 FPS వరకు అయితే సపోర్ట్ చేయదని అయితే వీళ్ళు చెప్తున్నారు. మిగతా గేమ్స్లలో మీరు 90 FPS వరకు ఆడుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఈ ఫ్రెండ్స్ వీళ్ళు ఈ మొబైల్లో MediaTek Helio G99 ప్రాసెసర్ని అయితే యూజ్ అయితే చేస్తారు. ఇది 6 nm బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.2 GHz క్లాక్ చూపడింది. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటిదంటే రియల్మీ 9 మొబైల్లో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది చూడండి, అది కూడా సేమ్ 6 nm బిల్డ్ అయిన ప్రాసెసరే, బట్ అందులో బెటర్ క్లాక్ స్పీడ్ అయితే ఉంది. సో అంటే కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుందని అయితే అనుకుంటున్నాను, బట్ మనం రియల్గా టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఈ మొబైల్ పర్ఫార్మెన్స్లో బెస్ట్ ఉంటుందని అయితే. సో ఈ మొబైల్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, అండ్ ఈ కెమెరాలో కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ మొబైల్లో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అనేది ఉంటుంది. సో అదే రియల్మీ 9 వీళ్ళ పాత మొబైల్లో చూసుకుంటే 108 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు. సో చాలా బెటర్ కెమెరా అది ఈ 50 మెగాపిక్సెల్తో కంపేర్ చేసుకుంటే. అందులో ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది, బట్ ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు, మ్యాక్రో కెమెరా లేదు, ఓన్లీ డెప్త్ కెమెరా అనేది ఇచ్చారు. సో అది ఎందుకు కూడా యూజ్ అవ్వదు. సో ఇది ఒక మేజర్ డౌన్ గ్రేడ్ అనేది అనిపించింది రియల్మీ 10 మొబైల్లో రియల్మీ 9తో కంపేర్ చేసుకుంటే. అండ్ రెండిట్లలో సేమ్ రియల్మీ 10లో కూడా రియల్మీ 9లో ఉన్నట్టుగానే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టైప్ సి పోర్ట్తోని ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఇవి రియల్మీ 10 ఓవరాల్ స్పెక్స్ అనమాట. మీకు ఏ విధంగా అనిపించింది ఈ మొబైల్ స్పెక్స్ వింటే? నాకైతే అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు, ఓకే స్పెక్స్ లాగానే అనిపించింది, బట్ ప్రైస్ గురించి మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. గైస్ 18,000 అనేది గ్లోబల్ ప్రైస్, మన ఇండియన్ ప్రైస్ అయితే కాదు, మన ఇండియాలో తక్కువలోనే తీసుకొస్తారు. సో ఆ ప్రైస్ని బట్టి మనమైతే చెప్పగలుగుతాం ఈ మొబైల్ బెస్టా కాదని అయితే. సో ఈ మొబైల్ లాంచ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి, మీరు ఒకవేళ వెయిట్ చేయాలనుకుంటేనే. సో ఈ మొబైల్ లాంచ్ అయ్యాక నేను సపరేట్ వీడియోని అయితే ఈ మొబైల్ మీద చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ తీస్తాను ఈ మొబైల్ వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి బెస్టా కాదని అయితే. సో గైస్ ఇది ఈరోజు వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు. సో అది చేసి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.